చాలా గోల్డ్ షాప్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏటీఎంకి వచ్చి మనం ఎందుకు కొనాలి? ఏం చెప్తారు దీనిపైన? మనకి చాలా షాప్స్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అయినా, కొంచెం లో తరగతి వాళ్ళైనా ఏంటంటే షోరూమ్స్‌కి వెళ్ళి ఒక 1 గ్రామ్, 2 గ్రామ్స్ కొనడానికి ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఏంటంటే మనం వాక్ త్రూలో బై పాస్ వెళ్ళేసైనా మనము విత్‌డ్రా చేసుకొని వెళ్ళొచ్చు. మీరు ఎలా అయితే నార్మల్‌గా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా చేస్తారో వెళ్ళేసి నార్మల్‌గా, అలానే ఇక్కడ కూడా మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్‌తో యూజ్ చేసుకొని గోల్డ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీరు గతంలో ప్రకాష్ నగర్‌లో కూడా ఏర్పాటు చేశారు. సో, దానికి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? అండ్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రెస్పాన్స్? మేము ఇంతకుముందు ప్రకాష్ నగర్ లాంచ్ చేసి చాలా బాగా రెస్పాన్స్ వచ్చాయి. అండ్ మాకు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఏటీఎం మిషన్ కోసము ఇక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఇమీడియట్గానే లాంచ్ అయిన తర్వాత కూడా కస్టమర్స్ చాలామంది ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బై చేయడానికి. సో ఇక్కడ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాజ్ ఇది క్రౌడ్ ఏరియా కాబట్టి. ఎక్కువగా ఇప్పుడు ప్రకాష్ నగర్‌లో పెట్టిన దానికి ఎక్కువగా ఎవరి నుంచి రెస్పాండ్ వస్తుంది? లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచా? లేకుంటే లోయర్ క్లాస్ పీపుల్ నుంచా? ఆల్ క్లాసెస్ పీపుల్ అయితే కవర్ చేస్తుందండి. బట్ మోస్ట్లీ ఏంటంటే సేవింగ్ పర్పస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ తరఫు నుంచి ఎక్కువ వస్తుంది. లైక్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ అనేది రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది దానికి. సో, మన గోల్డ్ కాయిన్ ఎలా వస్తదో ఒకసారి దాన్ని మాకు చూపెట్టరా? ఇలా అన్ని గోల్డ్ కాయిన్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్లో వస్తుందండి మనకి. సో ఇక్కడ కాయిన్ మీద కూడా మీరు రాసి ఉంటుంది 0.5 గ్రామ్ అనేసి అండ్ ప్యూరిటీ. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి సర్టిఫికేట్ నంబర్ అండ్ మెటల్ ఫైనాన్స్ ఉంటుంది 999 అనేసి, అండ్ ఎంత కాయిన్ వెయిట్ ఉందో 0.5 కార్డ్ అని ఉంటుంది. సో మా కంపెనీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ఎల్స్ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేయడానికి డీటెయిల్స్ ఉన్నాయి. మాక్సిమం కెపాసిటీ రోజు ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మనకి ఏటీఎం కార్డ్‌కి లిమిట్ ఉంటుంది. సో, ఇక్కడ లిమిట్ ఏ విధంగా ఉంది? అది కస్టమర్స్ ఒక్క డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ బట్టి అండి. సో బ్యాంక్స్ వాళ్ళు ఏదైతే లిమిట్ ఉంటుందో దాన్ని బట్టి, బట్ ప్రత్యేకంగా ఈ ఏటీఎంకి ఇంత లిమిట్ అనేది ఏం లేదండి. సో బేస్డ్ ఆన్ కస్టమర్స్ కార్డ్స్ అండి. సో, గతంలో చేసిన ప్రకాష్ నగర్ చేసినందుకు యూపీఐ దాన్ని లింక్ చేయలేదు. సో, ఇప్పుడు యూపీఐ కూడా లింక్ చేశారు. సో, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఇప్పటి వరకు చూసిన అయితే ఎలాంటి ఛాలెంజెస్ అయితే లేదు, స్మూత్గానే ఉందండి. బిఫోర్ మేము చేసింది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్. సో ఇప్పుడు ఎందుకంటే చాలామంది అలవాటు అయ్యారు డిజిటల్కి, సో స్కానర్ కూడా. సో ఈ లాంచ్లో మేము అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం స్కానర్. సో, వచ్చే కస్టమర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఒకటి ఏంటంటే మాకు మీరు బయట షాప్కి వెళ్ళారంటే గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మన ఏటీఎంలో వచ్చేసి గోల్డ్ రేట్ అనేది లైవ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో ఆ టైంకి మీకు లాక్ అయిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్ బట్టి మీకు రేట్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్, మీరు 1/2 గ్రామ్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు ఈజీగా. సో అండ్ డిజిటల్గానే ఉంది, క్యాష్ అనేది ఏం లేదు. మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, స్కానర్ ఏదనేసి పేమెంట్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఏ విధంగా వస్తుంది? కస్టమర్ పిక్ చాలా బాగుంది. సో ఏంటంటే వాళ్ళు ఒక ఫస్ట్ ఎక్సైట్మెంట్తో కొంటున్నారు, తర్వాత సేవింగ్ పర్పస్ అనేసి కొంటున్నారండి. సో, మొత్తం మీద ఏదైతే గోల్సిక్ ఆధ్వర్యంలో ఈ రెండో బ్రాంచ్‌ని అమీర్పేట్ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రకాష్ నగర్‌లో ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. అండ్ ఈ గోల్డ్ 0.5 గ్రామ్స్ నుంచి మనం తీసుకోవచ్చు. మనం బయట షాప్స్‌లోకి వెళ్తే 0.5 గ్రామ్స్ కొనలేము. సో ఇది అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారని ఒకవైపు ప్రతినిధులు చెప్తున్నారు. అండ్ వెంటనే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వెంటనే రెక్టిఫై చేయడానికి ఇక్కడ ఒక అదర్ ఎవరైతే టెక్నికల్ పర్సన్ ఉంటారో వారిని కూడా ఇక్కడ ఉంచుతున్నాం. అండ్ 24 అవర్స్ పర్యవేక్షణలో ఉంటుందని ఒకవైపు ప్రతినిధులు అయితే చెప్తున్నారు. నగరంలో ఇప్పటికే గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చాయి. మొదటగా బేగంపేటలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో అందుబాటులో తీసుకొచ్చారు. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? మనతో మాట్లాడడానికి గోల్సిక్ ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే బేగంపేటలో ఒకటి లాంచ్ చేశారు, ఇప్పుడు రెండోది ఇక్కడ లాంచ్ చేశారు. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? అందులో మనకు ఓన్లీ గోల్డ్ వచ్చేదమ్మా. గోల్డ్ దాంట్లో మనకి 0.5 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు వచ్చేది. అక్కడ లాంచ్ చేసిన తర్వాత మనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటంటే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ కొనే స్తోమత చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో సిల్వర్ కాయిన్స్ పెడితే బాగుంటుంది, ఎవరికి వీలుంటే వాళ్ళు సిల్వర్ కాయిన్స్ అయినా కొనుక్కోగలుగుతారు అని. సో ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం R&D చేసి మనం సెకండ్ మెషిన్ తీసుకొచ్చాము. ఈ సెకండ్ మెషిన్లో మీకు గోల్డ్ సిల్వర్ 2 కాయిన్స్ కూడా మీకు డిస్పెన్స్ అవుతాయి. గోల్డ్ వచ్చేసి 0.5 గ్రామ్స్, 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్ అండ్ 20 గ్రామ్స్ డిస్పెన్స్ అవుతాయి. సిల్వర్ వచ్చేసి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ అండ్ 100 గ్రామ్స్ వస్తాయి. సో ప్రైసెస్ కూడా లైవ్ వస్తాయి. ఈ ప్రైసెస్ డైరెక్ట్గా LBMA దగ్గర నుంచి మనం ఫీడ్ తీసుకుంటూ ఉంటాము. సో మీరు మానిటర్ మీద గమనిస్తే కనుక క్షణక్షణానికి రేటు మారిపోతూ ఉంటుంది. సో ఎవరెప్పుడు కొంటున్నారో ఆ రేట్ వాళ్ళకి ఫిక్స్ అవుతుంది. మెట్రో స్టేషన్ని చూస్ చేసుకోవడం గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్
ఫస్ట్ వచ్చేసి మెట్రో స్టేషన్నే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుండి ట్రాఫిక్ ఫ్లో ఒకటి, చాలామంది ఉంటారు, చాలామందికి అవేర్నెస్ కూడా ఇంకా తక్కువ ఉంది, గోల్డ్ ఏటీఎం అన్నది ఒకటి ఉంది అని. సో ఇక్కడ మనం పెట్టడం వల్ల చాలామందికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవాలి, గిఫ్ట్ ఇవ్వాలి, లేదు వాళ్ళు కొనుక్కోవాలి సిల్వర్ కానీ గోల్డ్ కానీ అనుకుంటే గోల్డ్ షాప్కి ఇక్కడి నుంచి వెళ్ళే బదులు వాళ్ళు ఇక్కడే కావాలంటే కాయిన్స్ కొనుక్కోవచ్చు. సెక్యూరిటీ పరంగా కూడా మనకి మెట్రో స్టేషన్ కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీ సఫిషియెంట్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఎంచుకున్నాము. సో టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని రెక్టిఫై చేయడానికి ఎవరు మానిటర్ చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ మన కస్టమర్ కేర్ నెంబర్ ఒకటి ఉంటుంది. అట్లాగే ఒక కొన్నాళ్ళ పాటు ఇనీషియల్గా ఒక పర్సన్ ఉంటారు ఇక్కడ, అందరికీ కొంచెం అలవాటు అయ్యేదాకా. సో వాళ్ళు అది చూసుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా అది రిజాల్వ్ అయిపోతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా ఉంటుందా? ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. క్యాష్ ఏటీఎం ఎలా ఉందో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, అంతకుమించి పెద్ద వేరియేషన్ ఏం లేదు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గోల్డా సిల్వరా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అక్కడ డిస్పెన్స్ చేస్తుంది. సో సపోజ్ నేను ఒక 0.5 గ్రామ్స్ కావాలనుకున్నాను, డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు కార్డ్ ఇన్సర్ట్ చేయమంటుంది. కార్డ్ ఇన్సర్ట్ చేసి మీ పిన్ కొట్టిన తర్వాత మీ అకౌంట్లో అమౌంట్ డెబిట్ అయ్యి మీ కార్డు కింద డిస్పెన్స్ అవుతుంది కాయిన్. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు గోల్డ్ని? 0.5 గ్రామ్స్ లెక్క నుంచి మీరు తీసుకోవచ్చు. అక్కడ పెట్టిన దానికి రెస్పాండ్ ఏ విధంగా ఉన్నది? అక్కడ రెస్పాన్స్ బాగా ఉండబట్టే మనకి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళు కొంతమంది గోల్డ్ కొనలేని వాళ్ళు వస్తే కనుక కనీసం మేము సిల్వర్ అన్నా కొనుక్కునే వాళ్ళం కదా, మీకు ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు అది ఎందుకు మీరు ఇవ్వలేరు అని ఒక ప్రశ్న వచ్చింది మాకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇంప్రూవ్మెంట్ చేసాం. సెక్యూరిటీ పర్పస్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ యాజ్ ఐ టోల్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది. ఆల్రెడీ దిస్ ఈజ్ అండర్ కెమెరా మానిటరింగ్. ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్న కెమెరాలే కాకుండా మనం ఇంటర్నల్గా కూడా కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ. సో మనిషి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళేదాకా ప్రతి మూమెంట్ క్యాప్చర్ అవుతుంది. సో ప్రైజెస్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయా? ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఏదైతే మనం ఇప్పటి వరకు బేగంపేట దగ్గర ఉన్నది ఓన్లీ గోల్డ్ మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ సిల్వర్ గోల్డ్తో పాటు సిల్వర్ని కూడా జత చేస్తూ రెండు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ గోల్డ్ సిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అండ్ బేగంపేటలో పెట్టిన దానికి విపరీతమైన స్పందన వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ మెట్రో స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. సో ఇది ఎక్కువగా కస్టమర్స్కి రీచ్ ఉంటుంది. అందుకే ఈ మెట్రో స్టేషన్ చూస్ చేసుకున్నామని ఒకవైపు గోల్డ్ సిక్ ప్రతినిధులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.